మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉండి లెక్కింపు కార్యక్రమం భక్తి వాతావరణంలో చేపట్టబడింది. ఆలయ నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, సిబ్బంది, సేవా సమితులు అందరి సమక్షంలో ఈ లెక్కింపు జరిగింది. మొత్తం 11,13,349 రూపాయల ఆదాయం ఈసారి దేవాలయానికి వచ్చినట్టు వెల్లడించారు. గతసారి వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈసారి ఆదాయం పెరిగిందని చెప్తున్నారు అధికారులు. భక్తుల భక్తి విశ్వాసం పెరుగుతుందనడానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు. చైర్మన్ పరా రవి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహకారం కొనసాగిస్తే మిగిలిన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం తూర్పు మరియు దక్షిణ దిశలలో గాలిగోపురాల నిర్మాణం జరుగుతుండగా కాంపౌండ్, ప్రహారీ గోడ, యాగశాల, బండబరువు వంటి సమస్యలు కూడా అంచనా దశలో ఉన్నాయని తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే గారి సహాయం తీసుకుని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా 4/11/2025 తేదీ ఉదయం 10 గంటల నుండి లెక్కింపు చేయడం జరిగినది. ఈ లెక్కింపు కాలము ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు సుమారు 7 నెలలు కాల పరిమితి ఉన్నది. ఉండి కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ పారా రవికుమార్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అర్చక స్వాములు, భక్తాదులు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఉండిని లెక్కింపు జరగడం జరిగినది. ఈ లెక్కింపు ద్వారా సుమారు 11,13,349 రూపాయలు ఆదాయం వచ్చింది. సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఏప్రిల్ మార్చిలో బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత మార్చి లాస్ట్న మళ్ళీ ఉండి లెక్కింపు జరుగుతుంది. కర్నూలు జిల్లా మద్దికేర మండలంలో స్వయంభూ వెలిసినటువంటి రాజ్యలక్ష్మీ భూదేవ సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఉండి కార్యక్రమం ఈరోజు చేశాము. ఈ సందర్భంగా ఆలయ ఈవో గారు, తర్వాత ఈవో వీరయ్య గారు, అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు, మా పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు, ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం పాల్గొని ఈ ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు 11,13,349 రూపాయలు ఉండి ఆదాయం వచ్చినది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా పెరిగింది. ఇంకా ముందు కూడా ఈ ఆదాయాన్ని పెంచే మార్గాలు మేము అన్వేషిస్తున్నాం. ఆ విధంగా భక్తులకు సహాయ సహకారాలు కోరుతున్నాం. ఈ ఆలయాభివృద్ధికి ఎవరు ఏమి ఇచ్చినా కూడా రూపాయి కొంచెం ఎంత ఇచ్చినా మేము తీసుకొని మేము ఆలయాభివృద్ధికి వినియోగించి మా ఆలయాభివృద్ధికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే తూర్పు గాలిగోపురం మరియు దక్షిణ గాలిగోపురం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేయడానికి మా వంతు సహకారాలు అందజేస్తూ, అలాగే గ్రామ పెద్దలు, భక్తాదులు మరియు అందరూ విరివిగా విరాళాలు ఇచ్చి మా ఆలయాభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాంపౌండ్ మరియు ప్రహరీ కూడా మరియు తర్వాత బండపరుపు మరియు యాగశాలను కొంచెం ఇంకా జీర్ణోద్ధరణ చేయాలని సంకల్పించాము. ఎస్టిమేషన్ వేసాము. అది ఆ త్వరలోనే ఆ ఎస్టిమేషన్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహాయ సహకారాలతో అవన్నీ పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంకటేశాయ. మేము ఆదోని బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు. మా కోఆర్డినేటర్ నీలకంఠ సార్, ఆయనకి మెసేజెస్, సర్క్యులర్, ఏ టెంపుల్లో ఏమైనా సేవలు ఉంటే, ఉండి కౌంటింగ్స్ ఉంటే వస్తాయి. ఆయన మాకు తెలుపుతారు. ఆయన కింద మనమంతా సేవ చేస్తాము. ఎక్కడ ఏమి మేము డబ్బులు అయితే ఏమి తీసుకోము, స్వచ్ఛందంగా సేవ చేస్తాము. మేము అన్ని చోట్ల తారాపురం,
గద్రేల మొత్తం మేము సేవలకు వెళ్తాము. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, అన్నవరం, విజయవాడ, తారాపురం, కైరుపుల, గద్రేల మారమ్మ, శ్రీశైలం ఇక్కడంతా సేవ చేస్తాము. ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారము. నా పేరు జానకమ్మ. మేము హనుమాన్ సేవా సమితిలో పనిచేస్తాము. ఫ్రీగానే చేస్తున్నాము. మా ఇంటి వచ్చేసి శంకరన్న, శివాదయ అంకులు, అటువంటి వచ్చి సాయి అన్న, మురారి అన్న, ఈ నలుగురికి ఇంటిమేషన్ పోతే ఆ నలుగురు ఇంటిమేషన్ మా అందరికీ ఇస్తారు. మా సేవలో మొత్తం మేము 150 మంది ఉన్నాము. మా హనుమాన్ సేవలో మాకు మొన్ననే హనుమాన్ కసాపురంలో రాజగోపురం ప్రతిష్ట కూడా జరిగింది. రాజగోపురం ప్రతిష్టలో కూడా 5 రోజులు కూడా మేము సేవ చేశాము. మళ్ళీ ఇది కూడా మాకు మొన్ననే తెలిసింది, పెరివిల్లో కూడా ఉండి కౌంటింగ్ ఉంది అని. ఇంతకుముందు 6 నెలల కిందట కూడా ఉండి కౌంటింగ్కి వచ్చాము. ఇప్పుడు కూడా ఉండి కౌంటింగ్కి వస్తాము. మేము కూడా కసాపురం కానీ, మా మధ్యకేరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ, మద్దమ్మ టెంపుల్ కానీ, పెరివిల్ రంగస్వామి కానీ, పెన్నోబలం కానీ, ఉరుకుందు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా మా ఇంటిమేషన్ వచ్చిందంటే మేము అక్కడికి వెళ్ళి ఫ్రీగానే సేవలు చేయాలనేదే మా కోరిక. ఓం నమో వెంకటేశాయ. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది పెరివిల రంగనాథ స్వామి సేవా గ్రూపు. మేము చుట్టుపక్కల సేవ అంతా చేస్తాం. గుడి ఎక్కడికైనా సేవకు పోతాము. ఉండి కౌంటింగ్ మరియు ఉచితంగా అన్నం వడ్డీయడానికి కసాపురం, ఉండి కౌంటింగ్, మహానంది, కాళహస్తి, తిరుపతి, శ్రీశైలం ఉండి కౌంటింగ్ అన్ని చోట్లపై చేస్తాము. ఎక్కడైనా సేవకి కావాలా అంటే రాఘవేంద్రన్న గుడిలో రంగనాథ స్వామి సేవా గ్రూప్ వాళ్ళు మేము చెప్పినా వస్తాము. ఉచితంగా సేవ చేస్తాము. ఉచిత సేవకులు.